బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో స్టూడెంట్ లీడర్ నహీద్ ఇస్లాం ప్రధాన పాత్ర పోషించాడు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. బంగ్లాదేశ్ లో విద్యార్థుల తిరుగుబాటుకు 26 ఏళ్ల యువకుడు నాయకత్వం వహించాడు. ఢాకా యూనివర్సిటీకి చెందిన నహీద్ ఇస్లాం నేతృత్వంలోనే ఈ ఉద్యమం సాగింది. షేక్ హసీనా ప్రభుత్వానికి ముచ్చెమట్లు పట్టించాడు నహీద్. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాట్లో కూడా అతనే కీలక పాత్ర వహించబోతున్నాడు. సైన్యంతో చర్చల్లో పాల్గొంటున్నాడు నహీద్ ఇస్లాం. వాస్తవానికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం బంగ్లాదేశ్ లో చినికి గాలివానగా మారింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు నహీద్ ఇస్లాం. జూలైలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ వెనుకాడలేదు. నహీద్ తో పాటు ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తో భేటీ అయ్యారు. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహీద్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నాడు. 1998 సంవత్సరంలో ఢాకాలో జన్మించాడు నహీద్. తన తండ్రి ఓ టీచర్. తన సోదరుడు నకీబ్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. షేక్ హసీనా సర్కార్ కుప్పకూలే వరకు పంతంతో పోరాడాడు నహీద్. మానవ హక్కుల కార్యకర్తగా కూడా నహీద్ ఇస్లాం కు గుర్తింపు ఉంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహీద్ ప్రచారం చేశాడు. విద్యార్థి నాయకుల్ని ఉగ్రవాదులుగా పోల్చడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశాడు. జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహీద్ ఇస్లాం ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అతని కళ్లకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి వేధించారు.